హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను. ఎవరైనా కొత్తగా జిగ్జాగ్ మిషన్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్న జిగ్జాగ్ మిషన్ వచ్చేసి శక్తి కంపెనీ. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దీనికి నేను మోటార్ కూడా పెద్ద మోటరే తీసుకున్నాను. కింద అయితే తొక్కడానికి ఇలాగ పెడల్ అయితే ఇస్తారు. ఈ జిగ్జాగ్ మిషన్ని మోటార్ ద్వారా యూస్ చేయొచ్చు. అలాగే నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. కరెంట్ పోయినప్పుడు నార్మల్గా యూస్ చేస్తాను నేనైతే. మోటార్ని ఇలాగ చెక్కకు ఫిక్స్ చేసుకుంటే మనం నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ మోటార్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మోటార్ వచ్చేసి పెద్ద మోటార్ అండి. దీనికి కార్బన్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఎంతసేపు స్టిచ్ చేసినా మోటార్ అయితే హీట్ అవ్వదు. మోటార్కి ఇలాగ మిషన్కి మధ్యలో ఇలాగ రబ్బర్ అయితే ఇస్తారు. దీని సహాయంతో మనకైతే ఇది పనిచేస్తుంది. ఈ జిగ్జాగ్ మిషన్ని నార్మల్ కుట్టుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఫాల్స్ వేసుకోవచ్చు, చెరుగులు కుట్టుకోవచ్చు. అలాగే ఈ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చు. మిషన్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, అది కూడా ఈ మిషన్తో చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ కుట్టు అలాగే జిగ్జాగ్ రెండు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. జిగ్జాగ్ మిషన్లో నార్మల్ స్టిచ్ ఎక్కువగా స్టిచ్ చేసామంటే జిగ్జాగ్ అనేది సరిగా రాదు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మిషన్తో జిగ్జాగ్ ఎక్కువగా చేసుకొని నార్మల్ కుట్టు అయితే తక్కువగా కుట్టుకున్నామంటే మన ఇంట్లో పర్పస్కి అయితే బాగా సరిపోతుంది. లేక వేరే వాళ్ళ కోసం స్టిచ్ చేయాలంటే ఓన్లీ జిగ్జాగ్ పర్పస్ మాత్రమే యూస్ చేసుకోండి ఈ మిషన్ని. అప్పుడే బాగా పనిచేస్తుంది. ఈ మిషన్ని నేను 2021లో తీసుకున్నాను. నాకు ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి టోటల్గా 14,000 అయితే పడింది. ఓన్లీ జిగ్జాగ్ మిషన్ హెడ్ వచ్చేసి 7,000 పైనే చెప్పారు. నేను ఇక్కడ మొత్తం సెట్ తీసుకున్నా కాబట్టి నాకు తక్కువకే ఇచ్చారు. నాకు ఇక్కడ జిగ్జాగ్ మిషన్ మోటరు విత్ స్టాండ్ 14,000కే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంపెనీ శక్తి కంపెనీ ఇచ్చారు. స్టార్టింగ్ నేను మిషన్ కొనుక్కున్నప్పుడు నాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు. నిదానంగా తెలుసుకుంటూ నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు ఈ జిగ్జాగ్ మిషన్తో నార్మల్ స్టిచ్ ఎలా చేసుకోవాలి, జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, పీకో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ వచ్చేసి మంచి క్వాలిటీ థ్రెడ్డే తీసుకోండి. లేదంటే ఈ మిషన్లో తెగిపోతుంది. థ్రెడ్ అనేది నీట్గా ఉండదు. ఫస్ట్ ఈ థ్రెడ్ని కొంచెం అయితే బాబిన్కి చుట్టుకోవాలి మన చేతితో. ఈ థ్రెడ్ వచ్చేసి మన వైపుకి వచ్చేలాగా ఇక్కడ వచ్చేసి సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మిషన్కే వచ్చి ఉంటుంది బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి. థ్రెడ్ అనేది పై వైపున పెట్టి కింద కూడా తగిలించుకోవడానికి చిన్న హుక్ అయితే ఉంటుంది. దాన్ని పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేసామంటే మిషనే థ్రెడ్ని చుట్టేస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్గా థ్రెడ్ అయితే వస్తుంది. ఇలాగ మిషన్తో ఎక్కించుకున్నామంటే చాలా టైట్గా థ్రెడ్ అయితే ఎక్కుతుంది. ఎక్కడా కూడా తెగిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. బాబిన్లో థ్రెడ్ టైట్గా లేకపోతే స్టిచ్ అనేది సరిగా రాదు. సో అందుకే ఇలాగ టైట్గా ఎక్కించుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనం ఇలాగ చేతితో ప్రెస్ చేసి పెట్టామంటే అదే నీట్గా ఎక్కుతుంది. తీసేటప్పుడు పై వైపుకు లేపి బాబిన్ని బయటికి అయితే తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ బాబిన్ని బాబిన్ కేసులో పెట్టి జిగ్జాగ్ మిషన్కి అయితే అటాచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్కి జిగ్జాగ్ మిషన్కి బాబిన్ వేరుగా ఉంటుంది. ఈ బాబిన్ని ఆ కేసులో పెట్టి థ్రెడ్ని అయితే ఇలాగ పైవైపు నుంచి తీసుకొని వచ్చి అందులో పెట్టాలి. నీట్గా వస్తుంది. ఇలాగ థ్రెడ్ లాగి చూసినప్పుడు టైట్గా కాకుండా చాలా నీట్గా వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాబిన్ కేస్ని మిషన్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ పైవైపు నుంచి చూపిస్తున్నాను. బాబిన్కి మిడిల్లో ఇలాగైతే హుక్ ఉంటుంది. దాన్ని ఇలాగా లేపి పట్టుకోవాలి. ఈ బాబిన్ని లెఫ్ట్ హ్యాండ్తో పెట్టడానికి అయితే కుదరదు, రైట్ హ్యాండ్తోనే పెట్టాలి. ఫ్రంట్ వైపుకు ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్తో పెడితే చాలా నీట్గా వస్తుంది. ఇలాగ పెట్టి పైన అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే థ్రెడ్ని ఆ పోల్కి అయితే పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్లో ఏదో ఒక దాంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకొని దాని నుంచి కింద థ్రెడ్ అయితే ఎక్కియాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి కింద రౌండ్గా ఉంది కదా, దాని చుట్టూ అయితే తిప్పాలి థ్రెడ్ని. తర్వాత పై వైపున దానికి కూడా 2 హోల్స్ ఉంటాయి. ఏదో ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి మిషన్ సూదికి వచ్చేసి దారం ఎక్కించుకోవాలి. నార్మల్ మిషన్కి థ్రెడ్ ఎక్కించేది సైడ్కి ఉంటుంది. జిగ్జాగ్ మిషన్కి నీడిల్ హోల్ అనేది ఫ్రంట్ సైడ్కి ఉంటుంది.
ఇలాగ ఎక్కించిన తర్వాత కింద ఆల్రెడీ బాబిన్ పెట్టాం కదా, ఫ్రంట్కి అన్నామంటే ఇలాగ కింద వైపు నుంచి థ్రెడ్ అయితే వస్తుంది. ఈ 2 థ్రెడ్స్ని పాదం కింద నుంచి సైడ్కి అయితే ఇలాగ నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ లెవెల్ ఇండికేటర్ అంటారు. ఇందులో అయితే 5 లెవెల్స్ ఉంటాయి. అది వచ్చేసి దారం ఎక్కించుకున్నది. ఇది వచ్చేసి కుట్టు సైజు అడ్జస్ట్ చేసుకునేది. ఇందులో కూడా 5 లెవెల్స్ అయితే ఉంటాయి. ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా యూస్ చేసేది వచ్చేసి నెంబర్ 2 అయితే యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తాను థ్రెడ్ ఎక్కించుకునేది. ఫస్ట్ థ్రెడ్ని పోల్కి అయితే పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ ఈ హోల్లో పెట్టుకోవాలి. తర్వాత 3, 4, 5 ఇలాగా 5 ప్లేసెస్లో ఎక్కించుకోవాలి. లాస్ట్లో థ్రెడ్ అయితే సూదికి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఈ జిగ్జాగ్ మిషన్తో జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ లెవెల్ ఇండికేటర్లో ఫస్ట్ అయితే 0లో పెట్టుకోండి. 0లో పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ అయితే వస్తుంది. కిందన్న నట్టు లూజ్ చేస్తే 0లోకి అయితే వస్తుంది. ఇలాగ నట్టు లూజ్ చేసిన తర్వాత నార్మల్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. మన నార్మల్ మిషన్కి కుట్టు ఎలా వస్తుందో జిగ్జాగ్ మిషన్లో కూడా నార్మల్ కుట్టు అలాగే వస్తుంది. ఈ జిగ్జాగ్ మిషన్తో పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది బ్లౌజెస్కి. చూడండి స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చింది. కింద పైన చాలా నీట్గా ఉంది. నేను ఇక్కడ సైజ్ చిన్నగా పెట్టాను కాబట్టి చాలా చిన్నగా వచ్చింది కుట్టు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 1లో ఎలా వస్తుందో స్టిచ్ అనేది చూపిస్తాను. ఈ లెవెల్ ఇండికేటర్ని నెంబర్ 1 దగ్గర పెట్టి నట్టునైతే టైట్ చేసుకోవాలి. 0లో మాత్రమే నార్మల్ స్టిచ్ వస్తుంది. మిగతావన్నీ జిగ్జాగ్కి లెవెల్ ఇండికేటర్స్. నెంబర్ 1లో పెడితే జిగ్జాగ్ అనేది చాలా చిన్నగా వస్తుంది. ఇక్కడ చూడండి స్టిచ్ అనేది చాలా చిన్నగా వస్తుంది. జిగ్జాగ్ చేయడానికి మనకి ఈ స్టిచ్ అయితే పనికిరాదు. ఎంబ్రాయిడరీకి అయితే ఈ స్టిచెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి స్టిచ్ అనేది ఎంత చిన్నగా పడిందో జిగ్జాగ్. మీకు కావాలంటే జిగ్జాగ్ ఇలా కూడా చేసుకోవచ్చు ఫాల్స్ కుట్టేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2లో స్టిచ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ప్రతి దగ్గర నట్ అనేది టైట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ 2లో జిగ్జాగ్ ఎలా వస్తుందో చూడండి. స్టార్టింగ్లో వెనక వైపు ఇలాగైతే లాగండి, చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ స్టిచ్ కన్నా సెకండ్ స్టిచ్ కొంచెం దూరంగా పడింది చూడండి. ఇది వచ్చేసి జిగ్జాగ్లో నెంబర్ 2 టైపు. మీకు చిన్నగా కావాలంటే ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ నెంబర్ 2లో కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3లో ఎలా వస్తుందో స్టిచ్ అనేది చూపిస్తాను. ప్రతి దాని దగ్గర ఇలాగ నట్ అయితే టైట్ చేసుకోండి. ఇది లూజ్గా ఉంటే స్టిచ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు చూడండి నెంబర్ 3లో పెట్టినప్పుడు జిగ్జాగ్ కొంచెం పెద్దగా వస్తుంది. నెంబర్ 1 నెంబర్ 2 కన్నా నెంబర్ 3 కొంచెం పెద్దగా వస్తుంది. ఫాల్స్ స్టిచ్ చేయడానికి ఎక్కువగా నెంబర్ 3 అయితే యూజ్ చేస్తాము. నెంబర్ 3లో పెట్టుకుంటే ఫాల్స్ స్టిచ్ చేయడానికి చాలా బాగా నీట్గా వస్తుంది. చూడండి నెంబర్ 1 నెంబర్ 2 కన్నా నెంబర్ 3 కొంచెం పెద్దగా పడింది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 కన్నా నెంబర్ 4 ఇంకా బాగా వస్తుంది. కొంచెం దూరంగా స్టిచ్ అయితే పడుతుంది. ఈ నెంబర్ 4 అనేది మనం పీకో చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ నెంబర్ 4లో మనం ఫాల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లూజ్గా కావాలంటే లూజ్గా పెట్టుకొని నెంబర్ 4లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి స్టిచెస్ సైజెస్ అనేవి బాగా కనిపిస్తుంది. 1, 2, 3, 4 ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. 0లో పెట్టుకుంటే నార్మల్ స్టిచ్, నెంబర్ 1లో పెట్టుకుంటే అదైతే సరిగా కనపరాదు, చాలా చిన్నగా వస్తుంది జిగ్జాగ్. నెంబర్ 2 పర్వాలేదు మనం స్టిచ్ చేసుకోవచ్చు. నెంబర్ 3 నెంబర్ 4 అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తాము. ఇప్పుడు నేను డబల్ ఫోల్డ్ పైన పెట్టి చూపిస్తాను నెంబర్ 4లో స్టిచ్ ఎలా వస్తుందో. ఎందుకంటే మనం ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు డబల్ ఉంటుంది కదా, కింద శారీ పైన ఫాల్ పెట్టి స్టిచ్ చేస్తాము. ఇక్కడ డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు జిగ్జాగ్ చూడండి చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా చుక్కీలు లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఈ జిగ్జాగ్ మిషన్ని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఆయిల్ వేస్తూ ఉన్నామంటే ఎన్ని రోజులైనా పనికొస్తుంది. మనం ఆయిల్ వేయకుండా థ్రెడ్ అన్నీ క్లియర్ చేసుకోకుండా పెట్టుకున్నామంటే రిపేర్ ఎక్కువగా వస్తుంది జిగ్జాగ్ మిషను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పీకో చేసే పాదం అండి. పీకో చేయడానికి సపరేట్గా పాదం అయితే ఇస్తారు వాళ్ళే. ఈ నార్మల్ పాదాన్ని తీసేసి మనం పీకో పాదం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న నట్టుని లూజ్ చేసామంటే ఇక్కడ వచ్చేసి పాదం అయితే బయటకు వస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసేసి పీకో పాదం అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ నీట్గా పెడుతున్నాను. ఈ పాదం పెట్టేసి నట్టునైతే టైట్ చేసుకోవాలి.
హ్యాండ్తో కుదిరితే హ్యాండ్తో చేసుకోండి, లేదంటే స్క్రూ డ్రైవర్తో చాలా టైట్గా పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ పీకో దాంట్లో ఎలా పీకో చేయాలో చూపిస్తాను. పీకో చేయడానికి మనం నెంబర్ 4 అయితే ఎక్కువగా యూజ్ చేస్తాము, అప్పుడైతే చాలా నీట్గా వస్తుంది. మనం క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు సైజ్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకే నెంబర్ 4లో పెట్టామంటే పీకో చాలా నీట్గా వస్తుంది. డైరెక్టే మడిచి పెట్టకూడదు. ఫస్ట్ అయితే పాదాన్ని కిందికి దింపి సూదిని కిందికి దింపాలి. తర్వాత కింద క్లాత్ పెట్టడానికి చిన్న హోల్ అయితే ఇచ్చింటారు, అందులో క్లాత్ పెట్టేసి ఇలాగ వెనక వైపు నుంచి లాగుతూ స్టిచ్ చేసామంటే పీకో చాలా నీట్గా వస్తుంది. పీకో చేసేటప్పుడు వెనక వైపు నుంచి ఇలాగ చిన్నగా లాగాలి. ఖచ్చితంగా హ్యాండ్ అయితే పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి పీకో చేసేటప్పుడు. ఫ్రంట్ సైడ్ హ్యాండ్ కొంచెం పైకి లేపాలి, బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా లాగుతూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే పీకో చాలా నీట్గా వస్తుంది. శారీకి ఇలాగ పీకో చేసామంటే చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా పోగులు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పీకో చేయడం చాలా ఈజీ. ఈ జిగ్జాగ్ మిషన్తో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు, కానీ అది ఎలా చేయాలో నాకైతే తెలియదు. అది నేర్చుకున్నప్పుడు వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈ జిగ్జాగ్ మిషన్తో శారీ ఫాల్ పీకోనే కాకుండా ఇలాగ బ్లౌజ్కి బ్యాక్ సైడు ఇలాగ పోగులు లేకుండా సైడ్కి జిగ్జాగ్ చేసామంటే చాలా నీట్గా వస్తుంది. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలాగ జిగ్జాగ్ మిషన్తో సైడ్కి జిగ్జాగ్ చేసామంటే పోగులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జిగ్జాగ్ మిషన్తో శారీకి ఫాల్ అలాగే పీకో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ జిగ్జాగ్ మిషను ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి మాత్రమే కొనుక్కోండి. బయట వాళ్ళవి కూడా కుట్టాలంటే నార్మల్ స్టిచ్ అనేది పనికిరాదు. ఒకవేళ నార్మల్ స్టిచ్ ఎక్కువగా స్టిచ్ చేసామంటే జిగ్జాగ్ అనేది సరిగా రాదు. ఈ మిషన్ శారీ ఫాల్ పీకో చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నేనండి జిగ్జాగ్ మిషన్ గురించి. ఎవరైనా ఈ జిగ్జాగ్ మిషన్ కొనుక్కోవాలంటే ఈ శక్తి బ్రాండ్ అనేది నేను బాగా రికమెండ్ చేస్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.